644లో వచ్చింది విజయనగరం. విజయనగరం దీన్ని ప్రజెంట్ హంపి అంటారు. ఇప్పుడు ప్రజెంట్ హంపి అంటారు దీన్ని. సో విజయ డైనాసిటీ. సో అప్పటి నుంచి దీనికి ఫేమస్ అయింది విజయనగర. క్లియర్స్? దట్ వాజ్ ద బేస్ ఆఫ్ ద క్యాపిటల్. మన ఎగ్జామ్ బిట్టు పడే ఛాన్స్ లేదు. ఫస్ట్ అడే క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ ఏంటి, లాస్ట్ క్యాపిటల్ ఏంటి? ఎందుకంటే అందరూ పెట్టేస్తారు బిట్ ఇది. ఫస్ట్ క్యాపిటల్ ఏంటి? అనుగొందే. లాస్ట్ పెనుగొందే. అనుగొందే, పెనుగొందే. రైట్? నేను తర్వాత నోట్ చెప్తా. తర్వాత వీళ్ళిద్దరు అంటే ఫస్ట్ రూల్ చేస్తాడు, బాగా రూల్ చేస్తాడు. తర్వాత ఇతనికి రూలింగ్ ఇస్తాడు, సెకండ్ రూలింగ్. బుక్కరాయవన్ అంటే బ్రదర్కి. ఇతను కూడా చాలా బాగా రూల్ చేస్తాడు. ఎంత గ్రేట్ రూల్ చేస్తాడంటే ఇతను సామ్రాజ్యాన్ని, నథింగ్ బట్ డైనాసిటీని ఒక సర్టన్ ఎక్స్టెండ్ చేస్తే ఇతను బియాండ్ తీసుకెళ్ళిపోతాడు. అంటే నో డౌట్ కింద ఉన్న అప్ టు ఏది తమిళనాడు వరకు తీసుకెళ్ళిపోతాడు కింగ్డమ్ నిల్లు. అంటే పూర్తి కర్ణాటక, కేరళ అంతా మొత్తం చేతికి వెళ్ళిపోతుంది. సో ఇంత బాగా లీడ్ చేస్తారు. ఇదే టైంలో పైన డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి పైన. లైక్ అదే రెడ్డి ముస్లిం ఇష్యూ అవుతుంటుంది కదా. ఈ టైంలో బహుమని కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఈ బహుమని కింగ్డమ్ కూడా వీళ్ళు కూడా ఇస్లామిక్ రూలర్సే విత్ ద హెల్ప్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్. వాళ్ళ హెల్ప్తో వీళ్ళు ఎంటర్ అయిపోతారు లోపలికి. అర్థమవుతుంది కదా? ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ బహుమని కింగ్డమ్ కూడా అంత ఎఫెక్టివ్ కింగ్డమ్ కాదు. ఎందుకంటే బహుమని లీడ్ చేసేది ఒకప్పుడు కాకతీయ కింగ్డమ్. దీంట్లో ఆల్రెడీ వీళ్ళు రోల్ ప్లే ఉంది. సో దే కాంట్ రూల్డ్ వితౌట్ హెల్ప్ ఆఫ్ విజయనగర డైనాసిటీ. సో దే ఆర్ టేకింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టు రూలింగ్ ద డైనాసిటీ ఫ్రమ్ ద విజయనగర రూలర్స్. ఇలా వీళ్ళ హెల్ప్తోనే బహుమని స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినా కూడా వచ్చినప్పటి నుంచి వాళ్ళ థాట్ ఏంటంటే విజయ డైనాసిటీ ఉండకూడదు, మేమే దాన్ని రూల్ చేయాలి. దీనికి ఏం చేయాలో వాళ్ళ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు లోపల. బట్ ఇలా